చరస్ గంజాయి ఈ యువకులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనవసరంగా లైఫ్ను ఎక్స్పెల్ చేసుకుంటున్నారు. నన్ను కుర్చీ తాత అంటారు, కాలా పాషా అంటారు. మీ దగ్గర పెద్ద సెల్ ఉంటే యూట్యూబ్లో కాలా పాషా అని కొట్టు, నేను కనబడతా. నా మనవి ఒక్కటే, నేను ఇంటికొక్క కొడుకును, జీవితాలను నాశనం చేసుకోకండి. నాది లవ్ మ్యారేజ్, లవ్ గివ్ అని అమ్మాయిల వెనుక అబ్బాయిలు అమ్మాయిలు పోవద్దు. లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ వల్ల అన్ని నష్టాలే. హాయ్, మరి బెట్టింగ్ చేస్తే ఏమవుతుంది? చాలా మంది బెట్టింగ్ ఎందుకు? బెట్టింగ్ ఒకటి బాగిను. ఈ బెట్టింగ్ గిట్టింగ్ అన్ని వేస్ట్. సమ్మగా తిను, సమ్మగా పండుకో. కాకపోతే అమ్మ నాన్న దగ్గర ఒక 500, 1000 రూపాయలు అడుక్కొని నువ్వు ఖర్చులకో, తాగుడుకో, వాడుకో. కానీ బెట్టింగ్ జోలికి పోయినావు అనుకో, లైఫ్ ఎక్స్పెల్ అవుతుంది. రెండు డేంజర్. లవ్ ఒకటి, ఈ బెట్టింగ్ ఒకటి, రెండు డేంజర్. ఉంటా, బాయ్, ఓవర్. మీ ఒపీనియన్? బెట్టింగ్ యాప్స్ అంటే మనీని ఒక మనిషి నుంచి దోచుకోవడం. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ యూత్ అంటే దేనికి అంటే అట్రాక్ట్ అవుతారంటే ఈజీగా లవ్ కానీ, ఈజీ మనీ కానీ, ఈజీగా ఏదేస్తే అది తీసుకోవాలి, తినేయాలి, ఎంజాయ్ చేయాలని. అట్లనే ఈ బెట్టింగ్ యాప్ కూడా ఎవడైతే కనిపెట్టిందో తెలియదు, కానీ ఆ బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ లాస్ అవుతున్నారు, వాళ్ళ టైం లాస్ అవుతున్నారు, వాళ్ళ ఎనర్జీ లాస్ అవుతున్నారు, ఎవ్రీథింగ్. వాళ్ళ లైఫ్ స్టైలే చేంజ్ చేసుకున్నారు. సూసైడ్ అటెంప్ట్స్ అవుతున్నాయి, చాలా దారుణం జరుగుతుంది. ఇవి మనం అరికట్టాలంటే మనలాంటి వాళ్ళ యూతే, అంటే మీ మీడియా కానీ ఎవరైనా కానీ మనలో నుండి మాట్లాడిన వాడితేనే అర్థమవుతుంది. యూత్ని ఎలా అయితే అది అట్రాక్ట్ చేస్తుందో మన మాటలు కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తేనే అది అనేది సాల్వ్ అవుతుంది. మరి ఎలాంటి శిక్షలు వేయాలంటారు వాళ్ళకి? ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళకి శిక్షలు వేయని చెప్పండి బ్రో, ఎందుకంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్గా ఫస్ట్ గుర్తించింది మనమే. ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చేసేది మనమే. ఎందుకంటే వాడికి ఆ బెట్టింగ్ యాప్ గురించి చెప్పింది కూడా ఇంకోటి. చెప్పినోడు తప్పు, అసలు చేసినోడు తప్పు కాదు నా దృష్టిలో. ఆడెవడైతే ఇన్ఫ్లుయెన్సర్గా వాడు ఉన్నాడో వాడు చెప్పడం తప్పు కాదు, వాడితో చెప్పించి వాడికి పైసలు ఇచ్చినోడు తప్పు. వాడిని ఆపేయాలి ఫస్ట్. ఎవడైతే బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసి దాని ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఎవరైతే బయటకు తీసుకొచ్చి మాట్లాడుతుందో వాంది తప్పు తప్ప, ఎవడైతే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినాడో వాంది తప్పు కాదు. నేను చెప్తాను, చెప్పమంటే అట్లా. సో మరి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా ఇలా బెట్టింగ్స్లో డబ్బులు పెట్టి కోల్పోయిన వాళ్ళు? ఉన్నారు బ్రో. నా పక్క రూమ్ అంటే ఉన్నారు. ఆ బ్రదర్ కూడా ఇండస్ట్రీ ఫీల్డ్, తను 1,50,000 దాకా ఓడుకున్నాడు. ఇప్పుడు ఆ 1,50,000 పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ పెట్టి అది కట్టుకుంటాను. ఫ్యామిలీకి తెలియదు, సీరియస్. అందుకే కూడా బెట్టింగ్ యాప్స్ అనే పేరు చాలా మంది మీద కేసులు కూడా నమోదైనాయి. అందులో ఒకరు యాంకర్ శ్యామల, వైసీపీలో ఉన్నారు కదా. సో ఆమె ఇట్లా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఎదుటి వాళ్ళ ప్రాణాలతో ఆడుకునే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక గొప్ప వ్యక్తి గురించి ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా తిట్టడం కానీ నీచంగా మాట్లాడడం చేస్తుంది. సో ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆమె కరెక్ట్ ఉండి తినాలి. ఇప్పుడు ఆమె భాగవతం ఏంది? ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది. ఆమె మీద ఇంకా సజ్జన సార్ విజ్ఞప్తి చేస్తున్నారు, సార్ ఆమె మీద ఇంకా చర్యలు తీసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిందనే కాదు, ఈ ప్రజల ప్రాణాలతో చిలకాట మారుతున్న ఆమె పేరు ఏం పేరు అయితే నాకు వస్తలేదు. ఆమె పేరు శ్యామలకి ఇంకా మీరు చర్యలు తీసుకోవాలి. శ్యామలనే కాదు, ఇంకా ఎవడోడు అందరు పడతాం పట్టాలి. ఎవడోడైతే బెట్టింగ్ యాప్స్ ఆడుతారో అందరు పడతాం బట్టి దీన్ని ఒక యుద్ధం లెక్క ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే ఈజీ మనకు అలవాటు పడ్డారు. ఇప్పుడు కాదన్న, ఇప్పుడు ఫుడ్ మాట్లాడినాను. ఇప్పుడు వాళ్ళ మొట్ట మంచిగా బెట్టింగ్ యాప్లు చేసుకుంటారు, వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు. మిగతా వాళ్ళు బలైపోతారు, మీ తల్లిదండ్రులకు మీరు దూరం అవుతారు. వాళ్ళ మొట్ట ఏమైంది? సరే ఇట్లా మాట్లాడుతున్నా మీరు అనుకోవద్దు, కానీ ఆవేశంతో వచ్చిన మాటలు దయచేసి ఎవరు ఆడకండి, డబ్బులు పోగొట్టుకోకండి, మీ తల్లిదండ్రులకు దూరం కాకండి. ఇప్పుడు నార్మల్ గా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా మటుకు రెమ్యునరేషన్ వస్తుంది, ఓకే. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మనీ కోసం ఈ విధంగా ఎదుటి వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవడం కరెక్టే అంటారా? రక్తపు కూడు మీద అన్నం తింటారు. ఎవడైనా యాక్టర్ ఎవడైనా ప్రమోట్ చేసినాడు, ఎంత పెద్దోడైనా ఎవడైనా సరే రక్తపు కూడు అన్నం తింటున్నట్టే ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసినట్టు ఎవడైనా సరే, హర్ష సాయి కావచ్చు, బన్నీ సాయి, ఇంకా ఎవడైనా సరే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే రక్తపు కూడు తింటున్నట్టు లెక్క. ఇలాంటివన్నీ కూడా ఆపేయాలంటే ప్రజెంట్ ఏవైతే కేసులు నమోదైనాయో వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఆపేస్తారు? చర్యలు తీసుకోవడం పాటు గవర్నమెంట్ కింద రేవంత్ అన్న కింద విజ్ఞప్తి చేసింది అంటే ఈ బ్యాన్ చేయాలి, ఈ యాప్ కింద బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తే కూడా ఆడకుండా
థ్యాంక్ యూ. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో ది గ్రేట్ శ్యామల యాంకర్ శ్యామల పేరు వినిపిస్తుంది. ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. మరి అలాంటి ఒక వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా నీచంగా మాట్లాడడం, తిట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ముందు ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్లు ఉన్నటువంటి పోలీసులు నోటీసులు ఇచ్చిన దానికి ఈ కార్యక్రమానికి ముందుగా స్పందించినటువంటి మన సజ్జనార్ గారికి పాదాభివందనం చేస్తూ, ఇలాంటి నిజాయితీ లేనటువంటి మనుషులు, నీతి లేనటువంటి మనుషులు, సమాజానికి చీడపురుగుల్లా ఉన్నటువంటి ఈ శ్యామల లాంటి వ్యక్తులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయో, ఎంతమంది చిన్న బిడ్డలు చచ్చిపోయారో, ఎంతమంది ఉసురు తీసుకున్నాదో, ఈ పాపం అంతా కలగలిపి దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ అతను సంపాదించిన దాంట్లో నిజాయితీగా 80% సొమ్మును పేద ప్రజలకి ఇచ్చినటువంటి మహానుభావుణ్ణి నువ్వేం చేయలేదని పవన్ కళ్యాణ్ చాలా కించబరుస్తూ మాట్లాడినటువంటి ఈ పతివ్రత శిరోమణి ఈరోజు భగవంతుడి దయ వల్ల, ఆ సజ్జనార్ గారి దయ వల్ల దొరికింది. దీని సంగతి ఉంటుంది. వీళ్ళని ప్రతి ఒక్కరిని కూడా నేనేమంటానంటే, ఈ బెట్టింగ్ యాప్ కి ప్రమోట్ చేసిన ప్రతి ఒక్క సెలబ్రిటీ గాని, యూట్యూబర్ గాని, ఇంకొకడు గాని, ఎవడైనా కానీ అవలేగాడు అనవసరం పట్టుకొచ్చి తీసుకొచ్చి పేకమేకాలు తొక్కేసి వాళ్లకున్న ఆస్తులు తీసేసుకుని ఖచ్చితంగా జైల్లో మర్డర్ కేసులు పెట్టి వేయాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు ఖచ్చితంగా శ్యామల కూడా ఇంకా జైలు కటకటాలకు పోతుంది అనుకోవచ్చా? ఎందుకు పోదు? ఆకాశం ఊడిపడింది ఏంటది? అదే నా తారా సితారా. అలాంటి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అలాంటి లొసుగులు. రాజకీయాలలో ఉండి తప్పించుకుందాం చూస్తున్నామో శ్యామల, నీకుంటది చూడు ఈసారి. ఎంతంత మాట్లాడావు అసలు, నువ్వెంతో నీతి పొర్రలాగా, నిజాయితీ పొర్రలాగా ఆడేవి ఈరోజు దొరికావు. దొరికిన దానికి నీకుంటది చూడు, ఖచ్చితంగా నిన్ను మెళ్ళ ఇరిసి పోలీస్ స్టేషన్లో పెట్టి జైలు వేస్తారు.